మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. చూడొచ్చు హెలికాప్టర్లు ఇక్కడికి అమరావతికి చేరుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. 3 హెలికాప్టర్లు ఇప్పుడు ప్రధాని చేరుకోబోతున్నారు. ఒకసారిగా అమరావతిలోని హెలిప్యాడ్కి మోడీ హెలికాప్టర్ కాన్వాయ్ రీచ్ అవ్వబోతోంది. మరికొద్ది సెకండ్లలోనే ల్యాండ్ అవ్వబోతున్నారు. మనం స్క్రీన్ పైన స్పష్టంగా చూడవచ్చు. 3 హెలికాప్టర్లు అమరావతికి సంబంధించిన హెలిప్యాడ్ వద్ద ప్రస్తుతం అక్కడ ల్యాండ్ అయ్యేందుకు పొజిషన్ తీసుకుంటున్న నేపథ్యం కనిపిస్తోంది. ముందు హెలికాప్టర్లో ప్రధాని ఉన్నారు. మిగతా వెనకాల ఉన్న 2 సర్వేలెన్స్ కోసం అవి చుట్టూ కవర్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. మనకి కనిపిస్తున్న ముందు హెలికాప్టర్లో ప్రధాని మోడీ అమరావతికి చేరుకోబోతున్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న క్షణాలు అతి కొద్ది క్షణాలకు చేరుకున్నాయి. మరికొద్ది క్షణాల్లోనే మోడీ అమరావతి సభా వేదిక అమరావతి రాజధాని పునఃప్రారంభ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. అందుకోసం ఆయన అమరావతిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో ల్యాండ్ కాబోతున్న క్షణాలు ఇవి. ఇప్పటికే అక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్నారు. సో మనం చూడవచ్చు మోడీ దేశ ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణ పనులకి పునఃప్రారంభ కార్యక్రమానికి ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ హెలికాప్టర్లోనే ప్రధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి శంకుస్థాపన చేయడానికి పునఃనిర్మాణ పనులు ప్రారంభించడానికి తిరిగి చేరుకుంటున్న క్షణాలను మనం చూస్తున్నాం. మరికొద్ది క్షణాల్లో మోడీ అక్కడ ల్యాండ్ అవగానే అక్కడి నుంచి సాదర స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రెడ్ తివాచి పరిచి మరీ ప్రధాని మోడీని సభావేదిక వద్దకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి వేచి చూస్తున్నారు. అక్కడ నుండి జాతీయ జెండాల అలంకరణతో మోడీ అక్కడి నుంచి రోడ్డు మార్గాన సభావేదికకి వెళ్ళబోతున్నారు. అక్కడి నుంచి కేవలం 1/2 కిలోమీటర్ మాత్రమే సభావేదిక ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళడానికి 10 నిమిషాల సమయం పడుతుంది. మధ్యలో అనేక మంది రైతులు కావచ్చు, రాష్ట్ర ప్రజలు మోడీకి ధన్యవాదాలు తెలిపేందుకు స్వాగతం చెప్పేందుకు ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. అదే సమయంలో పెహల్గాం దాడి ఘటన తర్వాత మోడీ రాష్ట్రానికి తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో అమరావతి మీ వెన్నంటి ఉంది అని చెప్పే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆ విధమైన సంకేతాన్ని ఇచ్చేందుకు, ఆ విధమైన శక్తిని ఇచ్చేందుకు, ఆ విధమైన బలాన్ని మోడీకి ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా తన ప్రసంగంలో మొదటగా ఇదే విషయాన్ని ఉదాహరించబోతున్నారు. అమరావతి రాజధాని పనులకి ప్రధాని వచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి తన ప్రధాన సందేశంలో ముఖ్యమంత్రి అమరావతి ప్రజలంతా మీ వెంటే ఉన్నారు, దేశాన్ని రక్షించడం కోసం కావచ్చు, ఉగ్రవాదుల పీచ మనచడంలో మీరు తీసుకునే నిర్ణయాలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి తన మొదటి వాక్యాలుగా తన ప్రసంగంలో చెప్పబోతున్నట్టుగా సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రధాని చేరుకున్న క్షణాలు కాబట్టి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు ఇక్కడ ఈ ప్రాంతంలో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక చారిత్రాత్మక సమయం, ఒక రాష్ట్ర రాజధానికి శంకుస్థాపన జరుగుతున్న సమయం. ఏ రాష్ట్రానికైనా రాజధాని చాలా కీలకం. ఆ రాష్ట్ర వృద్ధిలో కావచ్చు, ఆ రాష్ట్ర సంపద సృష్టిలో కావచ్చు, ఆ రాష్ట్ర ఉద్యోగ ఉపాధి కల్పనలో రాజధాని పాత్ర ఎంతో కీలకం. దాదాపుగా 70% రాష్ట్ర ప్రయోజనాలు ఒక రాజధాని అభివృద్ధితోనే జరుగుతుంటాయి. అలాంటి ఘటనలే మన కళ్ళ ముందు ఉన్నాయి. తెలంగాణకి హైదరాబాద్, అలాగే కర్ణాటకకి బెంగళూరు, తమిళనాడుకి చెన్నై రాజధానులుగా ఏ స్థాయిలో అభివృద్ధి చెందాయి, అక్కడి నుంచి వస్తున్న ఆదాయంతో ఆయా రాష్ట్రాలు ఎంత వేగంగా అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నాయి. అట్లాంటి రాజధాని లేని రాష్ట్రంగా హైదరాబాద్ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో వెనకబాటుకు గురైంది. తిరిగి 10 సంవత్సరాలుగా విభజన జరిగిన తర్వాత కూడా రాజధాని లేని రాష్ట్రంగా అభివృద్ధికి ఆమడ దూరంలో అభివృద్ధికి నోచుకోని విధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణ పనులకి మోడీ ప్రధాని హోదాలో స్వయంగా మళ్ళీ తిరిగి రావడం పట్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. దీంతో పెద్ద ఎత్తున ఇక్కడ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మనం చూడొచ్చు, ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో మహిళలు కావచ్చు, ఒక్కసారిగా అందరూ మోడీ రాక కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో దాదాపుగా మోడీ వస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున ముమ్మరం చేశారు. దాదాపుగా మీరు చెప్పినట్లుగా 217 స్క్వేర్ మీటర్ల ఏరియాకి సంబంధించిన రాజధానిలో 100 స్క్వేర్ కిలోమీటర్ల మేర సర్వేలెన్స్ నడుస్తోంది. భారీ ఎత్తున 8,000 మంది పోలీసులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ నిఘా కళ్ళతో పూర్తిగా పరిశీలనలో ఉంచారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా
మోడీ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అహర్నిశలు అన్ని ఏజెన్సీస్ కృషి చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సరిగ్గా మోడీ ల్యాండ్ అవుతున్న నేపథ్యం ఇది. మోడీ చూస్తున్నాం, అమరావతి సచివాలయంకి ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్లో మోడీ ల్యాండ్ అవుతున్న క్షణం. అక్కడే ఇప్పటికే 10 నిమిషాల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కీలకమైన మంత్రులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, అలాగే ఎస్పీజీ అక్కడికి చేరుకుని ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా స్వాగతం పలకబోతున్నారు. తర్వాత కూడా ముఖ్యమంత్రి ప్రధానిని వెన్నంటే ఉండబోతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరిస్తూ రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణం కోసం రాష్ట్రానికి వచ్చిన మోడీని తిరిగి సాగనంపే వరకు, గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి ఆయన వెన్నంటే ఉండబోతున్నారు. కార్యక్రమం దాదాపుగా 4:50 వరకు సాగబోతోంది. మరి కాసేపట్లోనే అక్కడి నుంచి మోడీ బయలుదేరి 10 నిమిషాల్లో సభావేదిక చేరుకుంటారు. ఆ తర్వాత సరిగ్గా 3:50 నుంచి 3:45 నుంచి 3:30 నుంచి 4:45 వరకు కార్యక్రమం జరుగుతుంది. 1:15 పాటు సభావేదిక పైన మోడీ ఉండనున్నారు. 40 నిమిషాల పాటు మోడీ ప్రసంగం పైన దేశం మొత్తం ఫోకస్ చేసి ఉంది.